పార్లమెంట్ ఆల్ పార్టీ మీట్ హాట్ గా సాగింది. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది. బీహార్ కు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని బీజేడీ విజ్ఞప్తి చేసింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వైసీపీ కోరింది. నీట్ సమస్యలపై చర్చించాలని, డిప్యూటీ స్పీకర్ పోస్టుపై తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కన్వర్ యాత్రపై ఆంక్షలు సరికాదని సమాజ్వాదీ విమర్శించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం వేడిగా సాగింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగిన ఈ ఆల్ పార్టీ మీటింగ్లో ప్రతిపక్షాలు చాలా అంశాలను ప్రస్తావించాయి. ముఖ్యంగా నీట్ సమస్యపై చర్చించాలని విపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేశాయి. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టుపై తేల్చాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబట్టింది. ఈ పదవిని విపక్షాలకు ఇవ్వాల్సిందేనని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, ఏజెన్సీల దాడులతో పాటు పలు అంశాలపై చర్చకు ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేయగా, బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని జేడీయూ, ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేడీ నేతలు ప్రతిపాదించారు. ఇక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాలకు నేమ్ ప్లేట్లు తప్పనిసరి చేసిన అంశంపై సమాజ్వాదీ పార్టీ అభ్యంతరం తెలిపింది. యాత్రపై ఆంక్షలు విధించడం సరికాదని సూచించింది. పారదర్శకత, జవాబుదారీతనం ముసుగులో ముస్లిం వ్యాపారులను గుర్తించడం తప్ప దీని వెనుక మరో గొప్ప ఉద్దేశమేమీ లేదని ఆ పార్టీ విమర్శించింది. ఆ మాటకొస్తే ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీలు కూడా యూపీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇప్పటికైనా టైం ఉంది కాబట్టి ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి జయరాం రమేష్, కె సురేష్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ, లోక్ జనశక్తి నుంచి చిరాగ్ పాస్వాన్, జనసేన నుంచి బాలశౌరి తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అటెండ్ కాలేదు. పశ్చిమ బెంగాల్లో అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున ఆ పార్టీ నేతలు అఖిలపక్ష సమావేశానికి రాలేదు. ఈసారి సెషన్ ఆగస్టు 12 వరకు జరుగుతుంది. ఈ సమావేశంలో 6 బిల్లులు సభ ముందుకు వస్తాయి. జమ్మూ కశ్మీర్ బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు.